Hi to all అండి. Very good evening. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీకు మనశ్శాంతి లేకుండా చేయాలని చూస్తుందట. చూడండి, ఫస్ట్ ఈ ఒరాగిల్ కార్డ్స్ తీస్తున్నానండి, తర్వాత క్లారిఫికేషన్గా టారో కార్డ్స్ అయితే తీస్తాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. ఈ ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే చెప్పడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే తన యొక్క హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని అన్ని విధాలుగా డిస్టర్బ్ అనేది చేయాలని అయితే చూస్తూ ఉంది థర్డ్ పార్టీ. వీటికి క్లారిఫికేషన్గా టారో కార్డ్స్ తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్పుకుందామండి. ఫస్ట్ కార్డ్ ఏమో ఏంటంటే థర్డ్ పార్టీ అందరి ముందు చాలా మంచి వ్యక్తిలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే తన లోపల చాలా షేడ్స్ అనేటివి ఉంటాయి. అంటే 10 మందిలోనేమో ఎదుటి వ్యక్తుల్ని పాపం అనేలాగా ఉంటుంది, కానీ ఒంటరిగా ఏ పర్సన్ అయినా తనకి చాలా పెయిన్ అనేది ఇస్తుంది. అంటే ఇప్పుడు మీ వ్యక్తి మీ వ్యక్తి పరంగానే మీకు పెయిన్ ఇవ్వచ్చు, లేదా మీ వ్యక్తికి పెయిన్ ఇచ్చినా మీకు పెయిన్ కలుగుతుందనే ఉద్దేశం పరంగానైనా తను మీకు హాని అనేది అయితే మొత్తంగా చేయాలని అయితే అనుకుంటుంది. గేమ్ మొత్తం తను ఎలా ఆడాలనుకుంటుందో ఆ విధంగా తను గేమ్ అయితే ఆడడానికి సిద్ధపడి అయితే ఉంది. తనకి ఇప్పుడు ప్రజెంట్ మీకు మనశ్శాంతి ఫ్యూచర్లో లేకుండా చేయాలని థర్డ్ పార్టీ అనుకుంటుంది. బట్ ఇప్పుడు ప్రజెంట్ తనకైతే మనశ్శాంతి లేదండి. 7 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. అంటే మిమ్మల్ని అన్ని విధాలుగా ఇబ్బందులు అనేది పెట్టాలి అనేసి చూస్తుంది. ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా హెరాస్మెంట్ అనేది చేయాలి, మీకంటూ హ్యాపీనెస్ అనేది ఉండొద్దు, గ్రోత్ అనేది ఉండొద్దు అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి. ఆల్ ఇన్ వన్గా మిమ్మల్ని కొలాప్స్ చేయాలనేది థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్. ఇంకా తను ఏంటంటే మీకు అన్ని విధాలుగా లాస్ అనేది చేసేసి తను అక్కడి నుంచి వెళ్ళి ఎస్కేప్ కావాలని చూస్తుంది. తను ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఆమె ఫ్యూచర్లో ఎస్కేప్ కాబోతుంది. అక్కడ ఉండదు తను. ఎందుకు అనంటే తనకి అక్కడ మొహం చెల్లదు, తన ట్రూ కలర్స్ అన్నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిపోతాయి. కాబట్టి తను ఏంటంటే వేరే దగ్గరికి తను షిఫ్ట్ కావడం అనేది జరుగుతుంది. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ అంటే స్వార్థంతో, అంటే ఒక డేగలాగా ఉంటుందన్నమాట తన యొక్క ఆలోచన బుద్ధి. అంటే అది ఎప్పుడు వేటాడుతూ ఒక రాబందులాగా పీక్కొని తింటుంది, అది ఇతర జంతువులనే కానీ మాంసాన్నే కానీ. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అలాంటి ఎనర్జీస్లో ఉందన్నమాట. చాలా క్రూయల్ మెంటాలిటీ అయితే ఉంది, చాలా డెవిలిష్ నేచర్ ఉన్న పర్సను.
కట్ బోత్ వేస్ అంటే తను వేస్ అనేటివి వెతుక్కుంటుంది తను విన్ కావడానికి రేస్లో. ఇక్కడ ఇద్దరు కుస్తీ పడుతూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నువ్వా నేనా అనే పోటీలో తను ఏంటంటే థర్డ్ పార్టీ మీతో కానీ మీ పర్సన్తో కానీ, అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ పరంగా చాలా ఎమోషనల్గా ఉన్నారు, ప్రేమ ఉన్నారు. మీరు మీ పర్సన్కి ఏమైనా కూడా మీరు టూ మచ్గా హర్ట్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి తను ఏ విధంగా పెయిన్ అనేది ఇవ్వాలనుకుంటే ఆ విధంగా పెయిన్ అనేది ఇస్తుంది. అంతా నా చేతిలో ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను. ఐఎమ్ ఏ స్టబన్ పర్సన్, ఐఎమ్ ఆల్ ఇన్ వన్ పర్సన్ అనే విధంగా తను అయితే హై ఎనర్జీలో అయితే ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ప్రతి ఒక్కటి నా ప్రపంచమే నా చేతిలో ఉంది. అంటే తన దగ్గర ఇప్పుడు మనీ లాంటివి సఫిషియెంట్గా ఉన్నాయన్నమాట. అవన్నింటితోటైనా లేదా మీ పర్సన్ తనకిచ్చే మనీతోటైనా కూడా తను మిమ్మల్ని నేను ఏదనుకుంటే అది చేయగలుగుతాను, మీకే పీస్ లేకుండా చేయగలుగుతాను. అంటే ఇప్పుడు మీకు మానసికంగా శారీరకంగా పెయిన్ ఇచ్చినా మీరే సఫర్ అవుతారు, మీ పర్సన్ పరంగా మీకు పెయిన్ ఇచ్చినా మీరే సఫర్ కావడం అనేది జరుగుతుంది. అందువల్ల తను ఎలా ఇన్వాల్వ్ కావాలనేసి తను చూస్తూ ఉందండి. మీకు అయితే మీ ఇప్పుడు వ్యక్తి పరంగానే కానీ మీకే కానీ తనైతే కీడైతే చేయబోతుంది. తన ఆలోచనలు అయితే దుర్మార్గంగా అయితే ఉన్నాయి. ఎందుకు అనంటే తను హైగా ఉండాలని థింకింగ్ అయితే చేస్తూ ఉంది, అందుకోసం చేస్తుంది. కొంచెం స్వార్థ బుద్ధి, ఎక్స్పోజ్డ్ అంటే తను మీ పర్సన్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఎక్స్పోజ్ అవుతుందంటే చాలా మంచి వ్యక్తిని, జెన్యున్ పర్సన్ లాగా నీకు నేను లేనా అనే విధంగా తనకి ఒక భరోసా లాంటిది ఇచ్చి అయితే చాలా ప్రేమ అనేది నటిస్తూ ఉంది. కానీ గేమ్ ఆడుతుంది. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మైండ్ గేమ్స్ ఆడుతుంది. ఇక్కడ చూడండి చెస్ అంటే ఎక్కడ ఏ పామును ఎలా యూజ్ చేయాలో తను అలాగే యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పావులు అన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏది పెడితే తను విన్ అవుతుందో తనకి కరెక్ట్గా తెలుసు అనమాట. అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు తను అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనని వాళ్ళ యొక్క కదలికలను పసిగడుతూ ఉంటుంది థర్డ్ పార్టీ. టూ క్లెవర్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయ్యిలో ఒక మదర్ అయి ఉండొచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు. తను ఎవరైతే చూజ్ చేసుకొని మీ పర్సన్ మిమ్మల్ని ఆప్షన్గా పెట్టేసి వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారో వాళ్ళు టూ క్లెవర్ అండ్ టూ ఇంటెలిజెంట్ అన్నమాట. వాళ్ళ చేతిలో ప్రతి ఉది ఒకటి ఉండగలిగింది, మేము ఏదనుకుంటే అది చేయగలుగుతాము అనే విధంగా తనైతే ఉంది. షో ఆఫ్ అంటే ఇప్పుడు తను ఎలా చేస్తుంది అని అంటే షో చేస్తుంది. ఎలా మీ పర్సన్ ముందు చాలా మంచి పర్సన్, అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయనేసి, అంటే నీ అవసరం ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ఉంటే తీరిపోతుంది, నాకు దగ్గర దేనికి కూడా లోటు లేదు అనే విధంగా తను షో చేస్తుంది అన్నమాట. దీనికి క్లారిఫికేషన్ కార్డుగా మనకి ఏమొస్తుందో చూద్దాం. హ్యాపీనెస్, జాయ్ అంటే 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. తనకు ఆల్రెడీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ కాకుండా ఇంకా అదర్ చాయిసెస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అందులో కూడా తను ఎంజాయ్ చేస్తుంది. అంటే ఇది అంతా కూడా తన ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీ పర్సన్కి కూడా తెలుసు. ఈ వ్యక్తి గురించి మీకు తెలుసు, వ్యూవర్స్కి కూడా మీరు చెప్పారు తన గురించి. బట్ ఏంటంటే మీ వ్యక్తి వినలేదు. ఎవ్వరు అయితే ఉన్నారో మీరు వ్యూవర్స్ చూసేవాళ్ళు, ఆ వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు మీరు చూసి మీరు తల బాదుకున్నా కానీ మీ వ్యక్తి వినలేదు. వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అనేది జరిగింది. మిమ్మల్ని తన లైఫ్లో నుంచి నెట్టేశారు. అంటే ఆ థర్డ్ పార్టీస్ వల్ల తనకి ముప్పు ఉంది, మీకు ముప్పు ఉంది అని చెప్పేశారు మీరు. బట్ ఏంటంటే మీరే ఒక చీటరు అనేలాగా మీ వ్యక్తి క్రియేట్ చేశారు. మీరే తనని మోసం చేస్తున్నారు. డబ్బు పరంగానైనా ఎమోషనల్ పరంగానైనా అన్ని విధాలుగా మీ వల్లే తనకు లాసు, థర్డ్ పార్టీ వల్లనే హ్యాపీనెస్ ఉంది అనుకొని వెళ్ళడం అయితే జరిగింది. ఎంటీ వచ్చేసింది. మీ లైఫ్ మొత్తం ఖాళీ చేయాలని అనుకుంటుంది తను. ఖాళీ అంటే మీకు ఏమీ కూడా మిగలొద్దు అనేసి. అంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో లేకుండా చేసేస్తే తనకి మీరు ఎట్లా జీవితంలో అన్నీ కోల్పోయిన పర్సన్ అవుతారు కదా. అంటే లవ్ అండ్ కేర్ లేకుంటే అంటే ఒక మనకు అంటే ప్రతి మనిషి కూడా పుట్టడం పెరగడం మధ్యలో కష్టపడ్డాలు, ఆస్తులు సంపాదించుకోవడాలు ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. కానీ మనకంటూ నా అనే పర్సన్ అని అంటే ఎవరైనా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత లేదా లివింగ్లో ఉన్న వాళ్ళు లవర్స్ అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళని
చాలా వాళ్ళ యొక్క సోల్మేట్ లాగా ఫీల్ అవుతారు. వాళ్ళు లేనిది వాళ్ళు ఒకరినొకరు విడిచిపెట్టుకొని ఉండలేకపోతారు. ఆ సిచ్యువేషన్ మీకు మీ వ్యక్తిని దూరం చేయాలని తను చూస్తూ ఉంది. దానివల్ల మీకు అసలు మనశ్శాంతి అనేది ఉండదు, మీకు పీస్ అనేది ఉండదు. మీరు అంటే పూర్తిగా డబ్బు లేకున్నా బ్రతకొచ్చు, లేదంటే మీ చుట్టుపక్కల మీకు ఎవ్వరు హెల్ప్ చేసినా చేయకున్నా మీరు మీకు కావాల్సిన నీడ్స్ కోసం మీరు కష్టపడుతూ మీరు ఫైట్ చేస్తూ బ్రతకొచ్చు. కానీ ఎమోషనల్ లాస్ అనేది అయ్యిందనుకోండి, మీరు బ్రతకలేరు అనేది తను క్యాచ్ చేసింది. మీ వ్యక్తిని కూడా మీకు దూరం చేయాలని తను చూస్తుంది. అదర్ లవర్స్ అంటే తను థర్డ్ పార్టీ, తనకి ఇంకా అదర్ ఆప్షన్స్ మీ పర్సన్ కాకుండా తనకి అన్నీ ఉన్నాయి. సీక్రెట్ అఫైర్స్, వాళ్ళ పట్ల ఎఫెక్షన్ అన్నీ చూపిస్తుంది, తను చేస్తుంది. అంటే తను అంటే లోపల ఒకలాగా బయట ఒకలాగా బిహేవ్ చేయడం అయితే జరుగుతుందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది. అంటే తను అనుకున్న విధంగా ఇక్కడ ప్లాన్ అనేది పక్కాగా అమలు పరుస్తుంది. తను ఏది అనుకుంటో అది చేస్తుంది. స్ట్రాంగ్ పర్సన్ అండి. ఇక్కడ థర్డ్ పార్టీ ఎక్కువగా లేడీసే చూపిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీస్ వాళ్ళు ఏంటంటే ఈ జెంట్స్ని ఉంటారు కదా మగవాళ్ళని, వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేసేసి వాళ్ళ యొక్క పనులు అన్నీ చేపించుకుంటూ వాళ్ళ వైపు మోల్డ్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఫిజికల్ నీడ్ పరంగానైనా లేదా ఫుడ్, బెడ్, అకామిడేషన్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఎలా చెప్తే వాళ్ళు అలా చేస్తారన్నమాట. వాళ్ళ యొక్క నీడ్స్ తీర్చుకున్నట్టుగా ఊరికే వాళ్ళ వైపు ఉండేలాగా మోల్డ్ చేసుకుంటూ ఉంటారు. మీ వ్యక్తి వచ్చేసరికి మీ పట్లనేమో ఒక మెకానికల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. థర్డ్ పార్టీ వైపేమో చాలా ప్రాక్టికల్గా అంటే ఎమోషనల్గా ఓవర్ కేరింగ్ అనేది చూపిస్తూ ఉంటారు. అలా చూపెట్టడం అది గమనించిన థర్డ్ పార్టీ ఏంటంటే మిమ్మల్ని మీ పర్సన్కి పూర్తిగా దూరం చేయాలి అనేసి కూడా చూస్తూ ఉంది. తను మీరు బాధపడే విధంగా చేయాలి. అంటే మిమ్మల్ని మీకు ఒకవేళ ఒక బ్రతికున్న జీవత్యం లాగా మిమ్మల్ని చేయాలి, అన్నీ ఉంటాయి మీకు. బట్ ఏంటంటే దానికి మీరు అర్హులు కాదు అనే విధంగా తను చేస్తుందన్నమాట. స్టార్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీకి మీరు తనకంటే బెటర్గా ఏవో క్వాలిటీస్ అయితే మీ లోపల చూసిందండి. అవి థర్డ్ పార్టీకి నచ్చలేదు. మీ యొక్క మెంటాలిటీ కానీ మీరు కానీ నచ్చకపోవడం వల్లనే తను పగ అంటే కసి అనేది పెంచుకుంది మీ పట్ల. దానివల్లనే తను చేయాలనుకున్న ప్రతి ఒక్క కుయుక్తులన్నీ కూడా చేస్తూ ఉంది. ఇంకా కూడా చేయాలని చూస్తూ ఉంది. తన ఆగడాలు ఇంతటితో అయితే ఆగవు. ఇక్కడ స్కెల్టన్ వచ్చిందండి. అంటే మిమ్మల్ని ఒక స్కెల్టన్ మాదిరిగా చేసేయాలి అనేసి కూడా తన యొక్క ఆలోచన. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ పథకం వేస్తూ ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అనేసి దీర్ఘంగా ఆలోచిస్తుంది. మీకు పీస్ అనేది లేకుండా చేయడానికి ఆల్రెడీ చేసేసింది. మిమ్మల్ని మీ పర్సన్ని సెపరేషన్ చేసేసింది. తను అనుకున్నది మొత్తం ఇంప్లిమెంట్ అయితే చేయడం అనేది జరిగింది. మీకంటూ లైఫ్లో ఏమీ మిగిల్చకుండా చేయడం అనేది చేసింది. అయినా కూడా కొందరు వ్యక్తులకు ఏంటంటే ఎంత అయినా కానీ స్వార్థం అనేది పోదు, దుర్బుద్ధి అనేది పోదు, లోభం అనేది ఎక్కువగా ఉంటుంది, కామవాంఛ ఉంటుంది. దానివల్ల ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తులను ఎప్పుడు ఏం చేద్దామా అనేలాగానే చూస్తూ ఉంటారనమాట. మంచి వ్యక్తి అయితే కాదు, ఆలోచిస్తూ ఉంది ఇంకా ఏం చేయాలి అనే విధంగా. ఇంకా మీకు అసలు లైఫ్ అనేది లేకుండా చేయాలి అనే విధంగా కూడా చూస్తూ ఉందండి. ఇక్కడ ఏం ఎనర్జీ వచ్చింది? కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి. మీకు అంటే మీరు మనీ మేకింగ్లో కానీ ఏదో ఒకటి మీరున్న దాంట్లో మీ లీవింగ్ అనేది మీరు సాగిస్తూ ఉన్నారు. అది కూడా లేకుండా మీకు ఎలాంటి దారి గమ్యం, మీకంటూ ఎలాంటి గోల్స్ ఎయిమ్స్ అనేది లేకుండా చేయాలి. మీ లైఫ్ని టోటల్గా కొలాప్స్ అనేది చేయాలి అనేది తన యొక్క పథకం, ఆలోచన. మిమ్మల్ని అన్ని విధాలుగా షట్ డౌన్ చేసేయాలి అనేది తన యొక్క ఆలోచన అండి. ఇక్కడ రాశులు థర్డ్ పార్టీవి వచ్చేసి వృషభ, కన్య, మకర రాశులు చూపిస్తూ ఉన్నాయి. మిథున, తుల, కుంభరాశులు చూపిస్తూ ఉన్నాయి. కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు ఉన్నారు. అలాగే మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది. తనైతే మీకైతే అంత మిమ్మల్ని మీలాగానైతే ఉండనిచ్చే సిచ్యువేషన్లో అయితే లేదు. తనకు మిమ్మల్ని చూస్తేనైతే ఓచుకోలేకపోతుంది. దానివల్లనే ఇదంతా చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను థర్డ్ పార్టీ డేట్ ఆఫ్ బర్త్లు అయితే చెప్పడం లేదు, జస్ట్ లెటర్స్ మాత్రం చెప్తూ ఉన్నాను. లెటర్స్ అండ్ రాశులే చెప్తూ ఉన్నానండి. సి లెటర్, ఓ లెటర్, ఎస్ లెటర్, వై లెటర్, ఎఫ్ లెటర్,
M letter, W letter, E letter, T letter, Z letter ఇవి రావడం అయితే జరిగిందండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.